మీ మనసులో ఏముందో, మీరేం కావాలని కోరుకుంటున్నారో, మీ జీవిత ధ్యేయాలేంటో అన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి కూనల్లారా. కుర్రో కుర్రు. అమ్మవారి పలుకులు దాచి అబద్ధం చెప్పిన నేను జాతకాలు చెప్పి అర్హతను కోల్పోయాను స్వామి, కోల్పోయాను. కోయిదరు వృత్తికి ద్రోహం చేసిన నేను ఇక నుంచి ఈ వృత్తికి తగను స్వామి. ఇది నాకు నేను వేసుకుంటున్న శిక్ష. స్వామి, ఆ ముగ్గురి కోనలకు రాబోయే ఆపదను చెప్పడానికి నా మనసు ఒప్పుకోలేదు. ఎలాగైనా ఆ కోనలను కాపాడే బాధ్యత నీదే స్వామి, నీదే. చైతన్య, అదిగో అమృత గారు వచ్చారు. ఏంటి ఫ్రెండ్స్ ఇద్దరు మీటింగ్ పెట్టుకున్నారా? మీటింగ్ మీ గురించే. ప్రసాదం తీసుకోండి. ఇప్పుడు చెప్పండి, నా గురించి ఏంటి మీటింగ్? సారీ అమృత గారు, మీ పర్మిషన్ లేకుండా మీ లైఫ్ గురించి మొత్తం తనకు చెప్పానా? ఇందులో సారీ చెప్పడానికి ఏముంది? ఇట్స్ ఓకే చైతన్య. అమృత గారు, మీ గురించి చైతన్య చెప్పాక మీ గొప్పతనం ఏంటో నాకు అర్థమైంది. నాకు నవల్స్ రాయడం హాబీ. ఇప్పటి వరకు 9 నవలు రాశాను. పబ్లిషర్స్ నుంచి రెస్పాన్స్ లేదు. అయినా సరే నావల్ రైటింగ్ వదిలిపెట్టాను. ఏ రోజుకైనా ప్రపంచం మొత్తం శభాష్ అనిపించుకునేలా గొప్ప నవల్ రాయాలని నా డ్రీమ్. మీ కథ విన్నాక నేను రాయబోయే గొప్ప నవల ఇదే అనిపిస్తుంది. అమ్మా నాన్న ప్రేమ కోసం ఆరాటం, విధితో పోరాటం, ముగ్గురు స్నేహితుల అనుబంధం, భార్యాభర్తలు, అక్కా చెల్లెళ్ళు, తండ్రి బిడ్డల అనుబంధాలు, ఆత్మీయతలు, న్యాయం, అన్యాయం, ప్రేమ, పగ, ప్రతీకారం ఒకటేమిటి? మనిషి జీవితంలో పుట్టుకు నుండి చావు వరకు అన్నీ ఉన్న గొప్ప కథండి మీది. హ్యాట్స్ ఆఫ్. అమృత గారు, మా భగత్ కొంచెం యాంగ్జైటీగా మాట్లాడుతున్నాడు. డోంట్ మిస్అండర్స్టాండ్. నో, అలాంటిదేమీ లేదు. సరే, మీరు నా లైఫ్ స్టోరీని నవలగా రాయడానికి మీకు పర్మిషన్ ఇవ్వాలి, అంతే కదా? ప్లీజ్ అండి. గ్రాంటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ రా. అమృత గారు, 1 minute. చెప్పండి. మీ కథలో నాకు అన్ని విషయాలు అర్థమయ్యాయి, కానీ ఒక్క విషయం మాత్రం అర్థం కాలేదు.
ఏంటది? మీ మనసు. నా మనసా? మీరు విక్రమ్ని పెళ్లి చేసుకుంటున్నారు కదా, నిజంగా మనస్ఫూర్తిగా తన్ని క్షమించి పెళ్లి చేసుకుంటున్నారా, లేక జాతక దోషం కోసం పెళ్లి చేసుకోక తప్పదని చేసుకుంటున్నారా? కథ అప్పుడే అయిపోలేదు డూడ్, ఇంకా చాలా ఉంది. కథ అప్పుడే అయిపోలేదు dude. ఇంకా చాలా ఉంది. అంటే వీళ్ళిద్దరూ సంవత్సరం కిందటనే ప్రేమలో పడ్డారన్నమాట. మరి ఇప్పుడెలా కలుసుకున్నారాయా? తను ఆంజనేయ స్వామి వేషం వేసుకుని స్టేజ్ మీదకి వచ్చాక గుర్తుపట్టాను తాతయ్య. అవును తాతయ్య, మొత్తం మీద సుందరాకాండలో ఆంజనేయ స్వామి సీతాదేవి ఉనికిని తెలుసుకొని శ్రీరామచంద్రుడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఈ సుందరాకాండ మీ ఇద్దరిని కలిపిందన్నమాట. అయ్యా, ఈ అవతారకి మా వల్లినిచ్చి పెళ్లి చేయడానికి నాకే అభ్యంతరం లేదయ్యా. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. ఎలాగో మీరు ఒకటయ్యారు కాబట్టి అమృత విక్రముల పెళ్లితో పాటు మీ పెళ్లి కూడా నేను దగ్గరుండి జరిపిస్తాను, సరేనా? ఇదిగో బుల్లబ్బాయ్, ఈ అవతారానికి వెనక ముందు ఎవరు లేరు, తాడు బొంగరం లేని మనిషిని అనుకుంటున్నావేమో. వీడు నా మనవడితోడు సమానం. వీడి పెళ్లి నేను దగ్గరుండి జరిపిస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఇక లేవండా, ఎంతసేపు చూసుకుంటారు? వదినా, అమ్మ నాన్నలిద్దరూ ఎక్కడున్నారో తెలుసుకోవటానికి చాలా ప్రాబ్లం అయింది. ఎందుకు ప్రాబ్లం? హైదరాబాద్ లో ఏదో ఒక అనాథాశ్రమంలో వెతికితే దొరికేవారు కదా. లేదు వదినా, అమ్మ నాన్నల్లో చాలా మార్పు వచ్చింది. తిండి కూడా లేక చాలా బాధపడ్డారట. నాన్న అపార్ట్మెంట్లో సెక్యూరిటీగా చేస్తుంటే అమ్మ ఇంకో అపార్ట్మెంట్లో సర్వెంట్గా చేస్తుందట. ఏంటి, మీ అమ్మా నాన్న గురించి బాధపడుతున్నావా? బాధ కాదు గాని వాళ్లే కరెక్ట్గా ఉంటే వికాస్ అన్నయ్య ఎంత పెద్ద క్రిమినల్ అయి ఉండేవాడు కాదు, వాళ్ళకి దుస్థితి వచ్చేది కాదు.
చైతన్య, వాళ్ళు తిండి లేక బాధపడుతున్నారు. మీ అమ్మా నాన్న సర్వెంట్ సెక్యూరిటీ గార్డ్లో లేరు. నీకు కట్నం ఎంత వస్తుందో అదంతా తీసుకుని ఇక్కడ పొలాలు కొని సెటిల్ అవుదామని వచ్చినట్టున్నారు. నిజమే వదినా, వీళ్ళు మారారనుకున్నాను. కుక్క తోక ఎప్పుడు వంకరే మరిది గారు. పద. నాన్న చైతన్య. అమ్మా రేణు, నాన్న చైతన్య, నీకు పెళ్లి కళొచ్చేసిందిరా. ఏమ్మా బాగున్నావా? గంగాధరం ఎలా ఉన్నాడు? బావున్నాడు మావయ్య. అవును, మామయ్య గారికి పక్షవాతం పోయిందట. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది? బావుంది అత్తయ్య. రండి అన్న. నాన్న. మామయ్య గారు, నాన్న, మిమ్మల్ని ఇలా చూస్తానని అనుకోలేదు. మామయ్య గారు, మీ కాళ్ళు చేతులొచ్చాయి. చాలా ఆనందంగా ఉంది. ఇక మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళం మామయ్య. అవును నాన్న, ఆ దుర్మార్గుడు వికాస్ మా కడుపును చెడబుట్టాడు. అలాంటి కొడుకు ఏ తల్లిదండ్రులకి పుట్టకూడదు. చైతన్య వైజయంతిల పెళ్లి అవగానే మా పెద్ద కోడలు రేణుకను, కాబోయే కోడలు వైజయంతిలను నా రెండు కళ్లలా సమానంగా చూసుకుంటూ కోడళ్లకు తగ్గ అత్తగా నా శేష జీవితాన్ని ఇక్కడే గడిపేస్తాను మామయ్య. అవును నాన్న, మీకు ఈ వయసులో ఎలాంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను. నా మనవడు గంగాధరాన్ని ఎత్తుకుని ఆడిస్తూ కొడుకు కోడళ్లతో ప్రశాంత జీవనం గడుపుదామని వచ్చాం. మేం మారిపోయాం నాన్న. నోరు మొయ్యండి. ఏమిటమ్మా, కోడలకు తగ్గ అత్తగా ఉంటావా? ఎరా శంకరం, నువ్వు నన్ను బాగా చూసుకుంటావా? హే శంకరం, సూర్యుడు పడమట ఉదయిస్తాడంటే నమ్మచ్చు, చంద్రుడు సాయంత్రం అస్తమిస్తాడంటే నమ్ముతాం, కానీ మీరు మారారంటే మాత్రం నమ్మలేం. అది కాదు నాన్న. నోరు మొయ్యి. మీరేదో మారి ఉంటారని మీ మీద గౌరవంతో వాడు పెళ్లికి పిలవలేదురా. జన్మనిచ్చిన తల్లిదండ్రులు రాక తప్పదని మిమ్మల్ని పిలిచాడు. పెళ్లిలో ఎలాంటి ఎక్స్ట్రాలు చెయ్యకుండా చైతన్య తాళి కట్టే వరకు ఉండి ఆశీర్వదించి. అక్కర్లేదు, మీరు ఆశీర్వదించిన అవి చైతన్యకు శాపనార్థాలవుతాయి. అలాంటివేం అక్కర్లేదు. వాడు పెళ్లిలో తాళి కడతాడు, చూడండి. పెళ్లి పప్పన్నం పెడతారు, తినండి, అంత మాత్రమే. పెళ్ళైపోయిన మరుక్షణం మీరు నాకు బొబ్బర్లంకలో కనిపించకూడదు. అలా కనిపిస్తే చంపేస్తాను.
నాన్న చైతన్య, ఏంట్రా తాత ఇలా మాట్లాడుతున్నాడు? మాకున్న విలువ ఇంతేనా? మేం మారిపోయామంటే నమ్మరా? అమ్మా, మీరు మారారు అని చెప్పాల్సిందే మీరు కాదు. అమ్మా రేణు, నువ్వైనా మమ్మల్ని అర్థం చేసుకో అమ్మా. మీ కొడుకుని అర్థం చేసుకోలేకే ఇదిగో నా జీవితం ఇక్కడికొచ్చింది. మిమ్మల్ని అర్థం చేసుకునే ఓపిక నాకు లేదు మావయ్య. ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. బాను, మన క్యారెక్టర్స్ ఇంత నీచమైనవా? అదే నాకు అర్థం కావడం లేదు. హ్మ్. మిస్టర్ శంకర్రావు, బాబు గిటారిస్ట్, నా పేరు నీకెలా తెలుసు? అమృత గారి కథలో మీరు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. అవుట్ హౌస్లో అమృత గారిని క్షణక్షణం వేధించి ఏడిపించారు, నరకం చూపించారు. కాని అమృత గారు ఆ నరకాన్ని కూడా ఓర్పుగా భరించి స్వర్గానికి నిచ్చెన వేసుకుని ఈరోజు ఒక శిఖరంగా ఎదిగారు. ఇదిగో గిటారిస్ట్, అమృతతో మా కనెక్షన్ గురించి కరెక్ట్గా చెబుతున్నావు. ఇంతకీ నువ్వెవరు చెప్పు? నేను మీ కొడుకు చైతన్య ఫ్రెండ్ని. ఆస్ట్రేలియాలో ఇద్దరం కలిసి పనిచేశాం. మా చైతన్య ఫ్రెండువా? గిటార్ పట్టుకున్నానని గిటారిస్ట్ అనుకోకండి, నేను రైటర్నండి. అంటే నవలలు కథలు రాస్తుంటావా? అవును శంకర్రావు గారు, త్వరలో అమృత గారి కథని నవలగా రాస్తున్నాను. అందులో మీ పాత్రలు కూడా ఉంటాయి. సంతోషం. సరే గాని మరి నీ నవలలో మా పాత్రలు ఏ టైపు? నీచ్, కమీనే, కుత్తే క్యారెక్టర్స్. బాను, అమృత విక్రమ్లు కనిపించడం లేదు. ఎక్కడున్నారో? పెళ్లి పనుల్లో హడావుడిగా ఉండుంటారు. బాను, నాకు డౌటు. ఏంటో చెప్పండి. అమృత తన పెళ్లి జాతక దోషం పోవడానికి విక్రమ్ని పెళ్లి చేసుకుంటోంది కదా? అవును. ఇప్పటికే అమృతకి చాలా పెళ్లిళ్ళు మండపం దాకా వెళ్లి ఆగాయి. ఈ పెళ్ళైనా జరుగుతుందో లేదో అని డౌటు బాను. జరుగుతుందో లేదో పక్కన పెట్టండి. ఇక్కడ అమృత ఈ రేంజ్లో జనాన్ని పోగు చేసి బొబ్బర్లంకని దున్నేస్తుంది. ఇది ఇక్కడ ఈ రేంజ్లో ఉంటే మన వికాస్ ఏం చేస్తుంటాడో ఊహించండి. నిజమే బాను, వాడు అమృతని చంపడానికి బ్రతికే ఉన్నాడు. ఖచ్చితంగా ఈ పెళ్లికి వస్తాడు. ఏంటోనండి, నాకెందుకో భయంగా ఉంది. వికాస్ గురించి ఆలోచిస్తుంటే బాధనిపిస్తుంది. చిచి, మనవి నీచ్ కమీన్ కుత్తే క్యారెక్టర్స్ బాను. బాధపడకూడదు, ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలి బాను. ఆలస్యమైన క్లైమాక్స్కొచ్చాం. నా కొడుకు వికాస్ వస్తాడు, అమృత పంబ రేపుతాడు. దాని పెళ్లి కాదు, దాని చావు చూసి అప్పుడు బొబ్బర్లంక నుంచి తిరిగి వెళ్దాం. నిజమేనండి. నాన్న వికాస్, ఎక్కడున్నావురా? ఏం చేస్తున్నావురా?